వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. ఒంటరిగా మారుతున్న డొనాల్డ్ ట్రంప్, EU తర్వాత భారత్ వైపు చూస్తున్న బ్రెజిల్ అండ్ కెనడా. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారంలో తెల్లవారితే పెళ్లి చూపులు. కని పెంచిన తల్లిదండ్రులను కడితేర్చింది ఓ కూతురు సురేఖ. విషయం తెలిస్తే షాక్ అవుతారు. తమ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోరని, వారికి తెలియకుండానే విషం నింపిన ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. మరో స్టార్ హీరో అడవిశేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మృణాల్ కోలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ. ఆడియన్స్ లో హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైన సుకుమార్. ఏపీలో ఊహించని టర్న్ తీసుకున్న వాతావరణం, అయోమయంలో జనం. ఆస్కర్ నామినేట్ మహావతార్ నరసింహ సినిమాపై సంచలన ఆరోపణలు. సడన్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సోనాల్ జోరు. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వ్యక్తిత్వ హక్కుల రక్షణపై ఢిల్లీ హైకోర్టులో ఉత్తర్వులు. అజిత్ పవార్ విమానం నడుపుతున్న కెప్టెన్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ సాంబవి పాఠక్ ఎవరు? హైప్ పెంచుతున్న తారక్ టీం ఈసారి మోత మోగిపోవడం పక్కా. లిస్ట్ రెడీ, గెట్ రెడీ బాయ్స్. IPL వేలంలో అమ్ముడు పోని ఆటగాళ్లకు BCCI బంపర్ ఆఫర్. విమానం కుప్పకూలిన ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూసినట్లు PTI వెల్లడించింది. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోయిన ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్ VSR వెంచర్ స్పందించింది. తమ విమానం 100% సురక్షితమని ప్రకటించింది. సిబ్బందికి చాలా అనుభవం ఉందని తెలిపింది. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బార్డర్ 2 సినిమా బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. 5 రోజుల్లోనే 216 కోట్ల 79,000 కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సొంత గూటికి చేరనున్నారు. నేడు ఆయన అధికారికంగా BRS లో చేరనున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. దేశం వికసిత భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. 4 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ ముదిరాజ్ తెలిపారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గల అసలు కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ చెక్ చేయాల్సిందే. విమానం వేగం, ఇంధనం వంటి దాదాపు 80 రకాల సాంకేతిక అంశాలను ఇది రికార్డు చేస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లు ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుగా చేరాయి. కేజీ సిల్వర్ రేట్ ఏకంగా 13,000 పెరిగి 4 లక్షలకు చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 3,220 పెరిగి 1,65,170గా ఉంది. నేటి నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 900 బస్సులను నడుపుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. SSD టోకెన్లు లేని భక్తులకు స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 5 గంటలు పడుతోంది. కేరళలోని ఓ బస్సులో దీపక్ అనే వ్యక్తిపై లైంగిక ఆరోపణలు చేసి అతని ఆత్మహత్యకు కారణమైన సుజిత ముస్తఫాకు కోజికోడ్ కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ. మేడారం జాతర షురు, గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్ద రాజు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలు. వైజాగ్ లో భారత్ న్యూజిలాండ్ 4వ T20. USA యుద్ధ నౌకలు సమీపించడంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని వారసుడిని నిర్ణయించే పనిలో ఉన్నారని సమాచారం. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మేడారంలో 50 పడకల ఆసుపత్రి, జాతర ప్రాంగణంలో 30 మెడికల్ క్యాంపులు, రూట్లలో 42 క్యాంపులు ఏర్పాటు చేశారు. ముంబై మెట్రో రైల్లో పులప్స్ చేసిన బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ కు మెట్రో మేనేజ్మెంట్ 500 ఫైన్ చేసింది. 4 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పెద్ద సంఖ్యలో స్థానిక నష్టం జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల మంది మరణించడం US థింక్ టాంక్ వెల్లడించింది. సింగర్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ షాక్ లో ఫ్యాన్స్. టాలీవుడ్ డైరెక్టర్ ఎన్ శంకర్ ఇంట విషాదం నెలకొనింది. ఆయన తల్లి సక్కుబాయమ్మ వృద్ధాస సంబంధిత సమస్యలతో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. అర్జున అవార్డు గ్రహీత అథ్లెట్ జ్యోతి విశాఖలో 500 గజాల స్థలం, డిగ్రీ తర్వాత గ్రూప్ 1 జాబ్. అత్యధిక సబ్స్క్రైబర్లను యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. కెన్యాలో సుమారు 1000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి వార్తల్లో నిలిచారు. డార్లింగ్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ సినిమాకు భారీ డిమాండ్ నెలకొనింది. చిత్రీకరణ పూర్తవక ముందే దీని OTT హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మహారాష్ట్రకు వెళ్లారు.
వెళ్లారు. విమాన ప్రమాదంలో చనిపోయిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుటుంబాన్ని పరామర్శించారు. 4 రోజుల క్రితమే అజిత్ పవార్ ను కలిసి ఆ ఫోటో షేర్ చేసిన పవన్ కళ్యాణ్ ఎమోషనల్. టోల్ సిబ్బంది దారుణం, వికలాంగ సైనికుడికి అవమానం, ఎన్టీఆర్ కు అనారోగ్యం, డ్రాగన్ మూవీని వెంటాడుతున్న సమస్యలు, మోక్షం ఎప్పుడు? ఏంటి సమ్మర్ కి కూడా కష్టమేనా? దసరాకు షిఫ్ట్ అవుతున్న పెద్ద సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ షురు, సమ్మర్ లో హీట్ ఎక్కనున్న బాక్స్ ఆఫీస్. ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి MS న్యూస్. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకు ఇచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్ లో టెలికాస్ట్ చేస్తాము. మా నంబర్ 9866696179.